హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయబోతున్నానండి. ఈ వీడియోలో మీ మనసులో ఉన్న ప్రశ్నలకి ఎటువంటి సమాధానాలు అయితే రాబోతున్నాయి. అంటే ఇక్కడ ఎస్ ఆర్ నో అనుకోవచ్చు, పీకే కార్డ్స్ విధంగా తీసుకోవచ్చు. మీరు ఏ ఎనర్జీస్ కార్డ్ ఎంచుకున్నా మీకు ఇక్కడ సమాధానాలు అయితే దొరుకుతాయండి. నేను ఇక్కడ షఫల్స్ చేసి ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఈ ఎనర్జీస్ కార్డ్ స్ప్రెడ్ చేసిన వాటిలో ఈ పెండిలం అన్నది ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తుందో దాన్ని బట్టి రీడింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నేను 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. అంటే 1 to 5 వరకు ఎనర్జీస్ అయితే ఉంటాయి. ఈ 1 to 5 వరకు మీరు ఏదో ఒక నెంబర్ అయితే పిక్ చేసుకోవాలి. ఓకే, పిక్ చేసుకున్న దాన్ని బట్టి ఈ పెండిలం ఏ ఎనర్జీస్ సూచిస్తుందో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. అండ్ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానం అనమాట. 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీకు అసలు మీ పరిస్థితి ఏంటి, ఈ ఎనర్జీస్ అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. రివీల్ చేయట్లేదండి. 2 3 1 2 3 4 5 1 2 3 4 5. బాటమ్ ఆఫ్ డెక్ పేజ్ ఆఫ్ సార్డ్స్. ఎవరు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేశారండి. లైఫ్లో బర్డెన్స్ ఎక్కువైపోయినాయి. అంటే మీకు ఒక కష్టం అనుకుంటే మళ్ళీ ఎన్నో సమస్యలు అయితే మీకు పజిల్గా అయిపోయింది. ఏ లైఫ్ ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. అంటే మీకు ఒక సమస్య వచ్చింది అంటే మళ్ళీ దానికి 10 సమస్యలు చేరుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీరున్నారు. చూద్దాం, ఈ 5 ఎనర్జీస్ కార్డులో మీరు ఎంచుకోండి. ఈ 5 ఎనర్జీస్ కార్డులో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నలకి మీరిచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ యొక్క ఎంచుకునే ఎనర్జీస్ కార్డులో మీరిచ్చే సమాధానాలు. ఈ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తున్నారండి. 1 2 3 4. ఈ 4 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఓకే, మీరు అనుకున్నది ఎస్. అండ్ మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. మీరు కోరుకున్న వారితోటి మ్యారేజ్ ఉండిపోతుంది. మీ పార్ట్నర్ తోటి మీకు రీయూనియన్ ఉంటుంది. అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు రీయూనియన్ అయితే ఉంటుందండి. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారు. మీకు ఇక్కడ ఏదో బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు కదా, ప్రాఫిట్ అయితే చూస్తారండి. జాబ్ విషయంలో కూడా అనుకునే జాబ్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అదృష్టంగా ఎనర్జీస్ అయితే కనిపిస్తుందండి. అంటే మీరు లక్కీ పర్సన్ అనమాట. 10 మందిలో మీ ఏదైనా సరే మీకు దక్కవలసింది మీకు దక్కడం అయితే జరుగుతుంది. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చింది. మేబీ మీరు ఫ్రైడే కానీ థర్స్డే కానీ అంటే గురువారం కానీ శుక్రవారం కానీ పుట్టిన వారైతే మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే ఉంటుంది. మీరు కర్కాటక రాశి మిథున రాశి వారైతే రీయూనియన్ అయితే ఉంటుంది. ఈ 4 నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో వీరికైతే అనుకున్నదైతే జరుగుతుందండి. ఎస్ అని కూడా వచ్చింది. ఓకే, మేబీ జూలై మంత్ ఎండింగ్లో కల్లా మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వినడం అయితే జరుగుతుంది. జూలై మంత్ ఎండింగ్ సింహరాశి వారికి బాగుంది, కర్కాటక రాశి వారికి బాగుంది, మిథున రాశి వారికి కూడా బాగుంది.
మిథున, తుల, కుంభరాశి వారికి అయితే ఫైనాన్షియల్గా అయితే బాగుంటుందండి. అండ్ సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి రిలేషన్షిప్ పరంగా కూడా బాగుంటుంది. ఎస్, మిథున, తుల, కుంభరాశి వారికి బాగుంది. సింహరాశికి, కర్కాటక రాశి వారికి కూడా బాగుందండి. జూలై మంత్ ఎండింగ్లోగా మీకు ఏదో గుడ్ న్యూస్ కానీ మంచి సంఘటన కానీ జరగబోతుంది. మీకు 10 ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగింది. అబాండెన్స్ అయితే చూడబోతున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎంచుకున్న ఎనర్జీస్ కార్డులో మీరిచ్చే సమాధానం, చూసే వ్యూవర్స్ యొక్క వారు ఎంచుకున్న ఎనర్జీస్ కార్డులో మీరిచ్చే సమాధానాలు, ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి. 2, ఇది 2. ఈ 2 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ద సన్ కార్డ్ ఎనర్జీస్. ఓకే, మీ లైఫ్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు. ఏ విధంగా అంటే ఎవరో కన్సీవ్ అయితే అవ్వబోతున్నారండి. అండ్ లైఫ్లో చేంజెస్ కూడా ఉండబోతున్నాయి, పాజిటివ్ చేంజెస్ అనమాట. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు. మీరు అనుకున్నది జరుగుతుందా అంటే ఎస్ అండి, జరుగుతుంది. మీరు మకర రాశి వారైతే మకర, కుంభం, మీన రాశి వారికి అయితే పాజిటివ్గా అవుతుందండి. కన్సీవ్ కనిపిస్తుంది, రీనన్ కనిపిస్తుంది, జాబ్ కనిపిస్తుంది. మీకు ఇది జరిగే సంఘటన ఎప్పుడు ఉంటుందంటే జనవరి కానీ ఫిబ్రవరి కానీ. ఇక్కడ మీ పర్సన్ తోటి మ్యారేజ్ కూడా ఉండబోతుంది ఫిబ్రవరిలో. అండ్ జనవరిలో అయితే న్యూ పర్సన్ అయితే కలుసుకోబోతున్నారు. అంటే కొంచెం టైం పట్టినా సరే మీరు అనుకున్నదైతే జరుగుతుందండి. మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. అన్ని విధాలుగా A to Z వరకు మీరు అనుకున్నది సాధిస్తారు, జరుగుతాయి కూడా. అది కూడా జనవరి కానీ ఫిబ్రవరి కానీ. ఎక్కువగా ఎవరికి పాజిటివ్గా ఉండబోతుందంటే మకర రాశి వారికి, ధనుసు రాశి వారికి, మీన రాశి వారికి. ఓకే, ఇది ఎస్ వచ్చింది, ఇది ఎస్ వచ్చింది. నెక్స్ట్ చూసే వ్యూవర్స్ యొక్క వారు ఎంచుకున్న ఎనర్జీస్ కార్డులో మీరిచ్చే సమాధానాలు, ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నారండి. కింగ్ ఆఫ్ హ్యాండ్స్. ఎస్ అండి, మీరు అనుకున్నది కూడా జరుగుతుంది, పాసిబిలిటీ ఉందన్నమాట. ఏ విధంగా అంటే మీకు నవంబర్లో, డిసెంబర్లో ఏదో మంచి విషయం అయితే జరగబోతుంది. ఇక్కడ ఎవరో మీరు కోరుకున్న వారితోటి మ్యారేజ్ జరుగుతుందా అంటే ఎస్ అండి, మ్యారేజ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్లో లైఫ్ స్టైల్ కూడా మారబోతుంది. అది కూడా ఒక నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవ్వటం. అంటే మీ లైఫ్లోకి మీరు కోరుకున్న వారితోటి లైఫ్ అయితే ఉండబోతుంది. అంటే లవ్ అయితే ఉండబోతుందండి. వారి నుండి ప్రపోజల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ గురించి చూస్తున్నారో మీ లైఫ్లోకి వచ్చేవారు చాలా అందమైన వారు కూడా అనిపిస్తున్నారండి. మ్యారేజ్ గురించి అయితే అడిగారు అండ్ లవ్ గురించి కూడా అడిగినట్టున్నారు. ఎస్ అండి, ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ మీద ఇష్టం ఉందా అంటే ఎస్, ఇది కూడా ఇష్టం ఉందంటే కనిపిస్తుంది.
అంటే మీ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ ఉంది, ఎఫెక్షన్ ఉంది. అండ్ వీరితో కూడా మ్యారేజ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇంకొక ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తేనేమో మీతో ఒక బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఈ బాండింగ్ వల్ల నవంబర్, డిసెంబర్లో రీయూనియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా పాజిటివ్గా ఉంది. అండ్ సింగిల్స్గా ఉన్న వారికి అయితే మీరు కోరుకున్న వారితోటి మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. మీకు నచ్చిన వాళ్ళ కూడా వారు ఉండబోతారండి. అంటే నచ్చిన సంబంధం అయితే వస్తుంది. ఇది ఎవరికి జరగబోతుంది అంటే వృశ్చిక రాశి వరకు ఉంది, ధనుసు రాశి వరకు ఉంది. వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వరకు అయితే మీ పర్సన్ తోటి మీకు బాండింగ్ అయితే స్ట్రాంగ్గా అవడం అయితే జరుగుతుంది. అంటే మిమ్మల్ని అంటే ఇష్టపడిన వారు, మీరంటేనే కోప్పడే వారికి మీ మీద అనుకోకుండా అట్రాక్షన్ అయితే పెరుగుతుందండి, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్స్కి అయితే మ్యారేజ్ అయితే ఉండబోతుంది. మీ లైఫ్లోకి వచ్చేవారు మేషం, సింహం, ధనుసు రాశి వారైనా అండ్ కర్కాటక రాశి వారు కూడా అయ్యి ఉండొచ్చండి. ఎస్, పాసిబిలిటీ ఉంది. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కాదు, అనుకున్నదైతే జరుగుతుంది ఏ ఆటంకాలు లేకపోతే. ఈ 3 ఎనర్జీస్ కార్డు ఎస్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఇక్కడైతే అబండెన్స్ కనిపిస్తుంది, ఇక్కడైతే లైఫ్ కనిపిస్తుంది. అంటే లైఫ్ ఏంటంటే పిల్లల పరంగా, అంటే మీరు కన్సీవ్ అవ్వాలని కోరుకుంటున్నారు, అండ్ జాబ్ రావాలని కోరుకుంటున్నారు, జీవితం మారాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ఎనర్జీస్ కూడా ఉన్నాయి. ఎస్ అండి, మీ లైఫ్లో మీరు కోరుకున్నదే జరుగుతుంది. ఇక్కడేమో మీ పర్సన్ మనసులో మీ మీద ఇష్టం ఉందా అంటే ఇష్టం ఉందా అనేది కనిపిస్తుంది. నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ వారు మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ రీయూనియన్ కావచ్చు, లైఫ్ కావచ్చు, అబండెన్స్ కావచ్చు, ఏదైనా ఎస్ కార్డ్స్ అయితే వచ్చాయి. మరి ఈ 2 ఎనర్జీస్ కార్డ్, ఈ 3, ఈ 5 ఎనర్జీస్ కార్డులు ఏముందో చూద్దాం. మనకి వచ్చింది 1, 2, 4 వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి 3 ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో సిచ్యువేషన్, మీకైతే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయండి. సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అనుకూలంగా అయితే లేదు. అంటే మీరు అనుకున్నది ఇప్పుడులా జరిగే కనిపించట్లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, బెదిరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ మెంటల్ స్ట్రెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఏదో భయంగా ఉంటున్నారు, నెగిటివ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు, లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు. దిగులు ఎక్కువ కనిపిస్తుందండి మీలో, చాలా దిగులుగా ఉంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఈ డిప్రెషన్లో ఉండడం వల్ల మీరు ఏది చేసినా అది జరగదండి. ఎందుకంటే మీరు హడావుడిగా చేయటం కానీ, ఎవరినైనా ఈజీగా నమ్మి మోసపోతారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మరి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది అనుకున్నా జరిగే అవకాశం అయితే ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే స్లీప్లెస్ నైట్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి, అంత బాధపడతారు. నెక్స్ట్ 5 ఎనర్జీస్ కార్డ్. ఈ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఎస్ 10 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇది కూడా నో అండి, మీరు అనుకున్నది కూడా జరగదు. ఇక్కడ 2 నో ఎనర్జీస్ కార్డులు వచ్చాయి అండ్ 3 ఎస్ కార్డులు వచ్చాయి. మీరు మోసపోతున్నారండి అయిన వారి చేత కానీ, ఒక డబ్బు విషయంలో కానీ, ఏదైనా సరే ఏ సిచ్యువేషన్లో అయినా మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే హెల్త్ కూడా బాగోదు. చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా, విసిగించేలాగా, నిందలు వేయటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు అయిన వారి చేత బాధపడతారు, కాని వారి చేత మోసపోతారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నో ఎనర్జీస్ కార్డ్ అయితే మరి ఎవరు ఎంచుకున్నారో కానీ ఈ 3, 5 ఎనర్జీస్ కార్డ్ అనేవి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏమైతే అనుకున్నారో ఇప్పుడు అసలు వాటి జోలికి వెళ్ళొద్దు, అలాంటి వారిని నమ్మద్దు. మీరు ఒంటరిగా ఉన్న ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా ఉన్న వారితో ఎక్కువ మాట్లాడండి. ఇది ఎందుకంటే మీకు బర్డెన్స్ ఎక్కువైపోతాయండి లైఫ్లో, బాధ్యతలు ఎక్కువగా అన్నట్టు అనిపిస్తుంది. సిచ్యువేషన్ నుండి దూరంగా పారిపోవాలని అన్నట్టుగా మీకు మనసుకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కానీ నో కార్డ్స్ ఎలా వచ్చాయి? మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇక్కడ అందరికీ దూరంగా ఉండాలి, ఎందుకు వీరికి భారం అయిపోయినప్పుడు అన్నట్టుగా మీరు లైఫ్ని అలాగే లో ఎనర్జీలో తీసుకువెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కొంతమంది ఏంటంటే
అనుకోని బాధ్యతలు ఎక్కువైపోతాయి. ఈ బాధ్యతల్లోనే సక్సెస్ కూడా చూస్తారండి. మీలో చాలామంది కష్టపడుతున్నారండి. కెరీర్ గురించి కష్టపడుతున్నారు, రిలేషన్షిప్ పరంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు అనుకున్నదైతే సాధిస్తారు. పని కష్టమైనా సరే దానికి ప్రతిఫలం అయితే పొందుతారండి. ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది. మీరు దేని మీద ఫోకస్ చేశారో, మీకు ఏది ఇష్టంగా ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ సక్సెస్ అయితే చూస్తారు కదా. ఇది 4, 2, 1 ఇవన్నీ 3 పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అండి. అండ్ ఇక్కడ నేను మళ్ళీ స్ప్రెడ్ చేస్తాను ఎనర్జీస్ కార్డ్స్ అనేవి. స్ప్రెడ్ చేశాక అసలు మీరు అనుకున్నది ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారు అనుకున్న మాటకి సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి తెలియచేయగలరు. మీరు మనసులో ఏదో ఒకటి అనుకోండి, అనుకున్న వాటికి సంఘటనలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. దేని గురించైనా అడగచ్చు, ఎవరి గురించైనా అనుకోవచ్చు. సంథింగ్ జరగబోయే విషయాలు. ఒకటి టవర్ కార్డ్ వచ్చింది. లవర్స్, సక్సెస్, 9 ఆఫ్ పెంటికల్స్. ఎంతకన్నా చెప్పడానికి ఏముంది, ఇదిగోండి. ఓకే, మీ హ్యాపీ డేస్గా మారిపోతుందండి మీ లైఫ్ వచ్చేసి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారు, లైఫ్లో అన్ని సమస్యలు పోయి మీకు మనశ్శాంతి ఉంటే చాలు. మీరు ప్రేమ ఇస్తారు కానీ ఎవరి ప్రేమని ఆశించరు, ఎవరు మీకు చేయవలసిన అవసరం లేదు. మీ జోలికి రాకుండా మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంటే చాలు. మీరు అందరినీ గౌరవిస్తారండి, ప్రేమిస్తారు. దాన్ని బట్టి మీకు సొసైటీలో ఒక గుర్తింపు, గౌరవం ఉంటుంది. మీరు ఒక చిన్న పని చేసినా దానికి ఒక ప్రతిఫలం అన్నది చాలా టైం పట్టినా అది మీకు మంచి జరిగేలా చేస్తుంది. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా కానీ అండ్ దానికి వాల్యూ లేకుండా పోవటం కానీ ఇలాంటివి ఏమీ లేవు. మీ లైఫ్లో జరగబోయే సంఘటనలు ఏంటి అంటే సమస్యల నుండి అయితే బయటపడతారంటండి. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు సమస్యలోకి అయితే వెళ్ళబోతున్నారు. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీరు సమస్యలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యల నుండి మీరు బయటపడాలనుకుంటున్నారు, బయటపడతారు. ఇప్పుడు మీ ఎనర్జీస్ అంటే మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ అవతల వారికి వెళ్ళటం అయితే జరుగుతుంది. అంటే అక్కడ వారి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఏదైనా కావచ్చండి. సమస్యలు అంటే కోర్టు కేసులు కనిపిస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, లైఫ్ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కూడా అంటే బంధాలు విడిపోయిన వాళ్ళకి, మాట మంతి దగ్గర తేడా వచ్చిన వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ అయితే వస్తుంది, కలిసేలా కనిపిస్తుంది. అంటే విడిపోయిన వారు కలుసుకుంటారు, కలుసుకున్న వారు విడిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ద లవర్స్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీరు లవ్ని స్ప్రెడ్ చేస్తున్నారండి. లవ్ని స్ప్రెడ్ చేయడం అంటే మీరు బాధలో ఉన్నా సరే అవతల వారికి ఒక మంచి అన్నది చేస్తున్నారు. ఆ మంచి అన్నది ఏంటి అంటే మీ బాధను ఎవరితోటి షేర్ చేసుకోవట్లేదు కానీ అవతల వారి కష్టంలో కూడా మీరు సాయం అవుతున్నారు. అది ఇంట్లో వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు. మీరు మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా అనుకుని మీరు బాధపడలేదండి. ఎదుటివారి సంతోషం చూసి మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేది ఏంటంటే మీ జీవితంలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీ లైఫ్లోకి పంపడం అయితే జరుగుతుంది. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీ పర్సన్ మీ ప్రేమ కావాలని, మీతో జీవితం కావాలని థర్డ్ పార్టీని వదిలేసి మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రియూనియన్ కనిపిస్తుందండి, సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అబద్ధాలు చేసుకుని అవమానించడం, అనుమానించడం ఇలా ఉన్న మీ పర్సన్ కూడా మారటం అయితే జరుగుతుంది. అంటే ఇన్ని మంచి సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. ద లవర్స్ కార్డ్ ఏంటంటే అన్కండిషనల్ లవ్ అయితే మీరు చూడబోతున్నారు. మీరు ఏ ప్రేమ అయితే కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రేమ అయితే దక్కబోతుంది. 6 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే జరగబోయే సంఘటనలు ఏంటంటే ఇప్పటి వరకు మీ మాటకి విలువ లేదు, మీ మాట అన్నా నెగ్గనివ్వలేదు. అలాంటి సిచ్యువేషన్ నుండి మీ మాటకు విలువ పెరుగుతుంది,
మీ మీ మాటే నెగ్గించుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే మీ పంతం నెగ్గించుకుంటారండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. అంటే ఇక్కడ మీ మాటకి ఎదుటి వాళ్ళు మోసం చేసేలాగా ఉండేవారు. అలానే ఇప్పుడు మీరు జీవితంలో మోసపోయారు కాబట్టి ఈ మోసానికి ప్రతిఫలంగా మీరు విజయాన్ని అయితే చూడబోతున్నారు. అంటే ఒక డివోర్స్ సిచ్యువేషన్లో కూడా మీదే పై చేయి అయితే ఉండబోతుంది ఇక్కడ కొంతమంది ఎనర్జీస్కి బట్టి. అంటే ఇక్కడ మీ గురించి కూడా సొసైటీలో ఒక మంచి పేరైతే మీరు తెచ్చుకోబోతున్నారు. మీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు, ఒక గుర్తింపు గౌరవం ఉన్న లైఫ్ని అయితే చూడబోతున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్ అండి. లగ్జరీ లైఫ్ అంటే ఏమీ ఉండదు. మీకు ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా, ఈ వస్తువు కొనుక్కోవాలి, ఏదైనా సరే ఒక హౌస్ కానీ, స్థలం కానీ, ఏదైనా వెహికల్స్ కానీ, గోల్డ్ కానీ, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇలాంటిదైతే మీరు చూడబోతున్నారు. అంటే అబండెన్స్ అనమాట. 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు దేనికైనా విలువ పెరుగుతుంది, మీకైనా విలువ పెరుగుతుంది. అండ్ మీరు మనసులో అనుకున్న అది అత్యాశ కాదండి, మీరు నిజాయితీగా ఉండటం వల్ల మీరు ఎప్పుడో మాట్లాడిన మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన దానికి ప్రతిఫలాలు పొందుతారు. ఏదైనా సరే ఒక లైఫ్, మంచి లైఫ్, క్వాలిటీ లైఫ్ అయితే చూడబోతున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీకున్న గుర్తింపు బట్టే మీతో సంబంధం కావాలని, అంటే మిమ్మల్ని కోరి వచ్చి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉండబోతున్నారు. అండ్ మిమ్మల్ని కాదనుకుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీరే కావాలని, మీతో జీవితం కావాలని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయండి. జరగబోయే సంఘటనలు ఏంటంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి. మీ కోరికలు అయితే నెరవేరుతాయండి. ఎలా అంటే హ్యాపీ టీయర్స్ నుండి సంతోషంగా అయితే ఉండబోతున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అనమాట. ఇదిగోండి, మీరు ఎదురు చూసే సంఘటన నుండి కాంటాక్ట్ కూడా వస్తుంది. మీరు ప్లేసెస్ కూడా ఎవరో చేంజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఈ ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మీ లైఫ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మారడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో లైఫ్ అయితే సక్సెస్ అయితే చూడబోతున్నారండి. ఇప్పుడు మీ గురించి మీ ముందు మంచితనంగా మాట్లాడుతున్నారు, మీ వెనకాలక మీకున్న గుర్తింపు గురించి నలుగురు మాట్లాడుకునే స్థాయిలో మీరైతే ఉన్నారు. మీ విషయంలో అయితే ఏ నెగిటివ్ ఎనర్జీస్ అయితే లేదండి. మీరు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు కదా, బాధపడుతున్నారు కదా, ప్రతిదానికి మీకు ఒక సమాధానంగా ఒక మంచి జీవితం అయితే చూడబోతున్నారు. అది కూడా మీరు కోరుకున్న జీవితమేనండి. ఏదైనా సరే మీరు మనసులో ఏదనుకుంటే అది జరుగుతుంది 100%. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఈరోజు మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది. అండ్ నో ఎనర్జీస్ కార్డ్స్ ఉన్న వాళ్ళకైతే అది మీకు మంచిది కాదండి. మీరు ఎంచుకున్న పర్సన్ మంచివారు కాదు. అండ్ మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు అయితే మంచివారు కాదు. ఒక డబ్బు విషయంలోనే కాదండి, ఏదైనా సరే నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరించడం కూడా జరుగుతుంది. అంటే 2 ఎనర్జీస్ కార్డ్ నో వచ్చాయంటే అది మీ మంచికే. ఎస్ కార్డ్స్ వచ్చాయంటే మీరు డివైన్కి, యూనివర్స్కి కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు రావాల్సిన ప్రతిఫలాలు మీరు అందుకోబోతున్నారు. అంటే ఇక్కడ మీరు అందుకోవాల్సిన అర్హత మీరు పొందినారని. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.